వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కూకట్పల్లిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన ఆర్డీఓ అధికారులు. ఇన్సూరెన్స్, లైసెన్స్, విట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు. రెండు కోట్ల నిధులతో సిరికొండ వేములవాడ రోడ్డుకు శంకుస్థాపన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. బీఆర్ఎస్ బాటలోనే మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ పెంచి పోషిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారు. గూగుల్ డేటా సెంటర్లో అదాని భాగస్వామ్యం లేదని చంద్రబాబు చెప్పాలి. మాజీ మంత్రి అమర్నాథ్. ఇక డీటెయిల్ చూస్తే నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని చీమన్పల్లి గ్రామంలో సిరికొండ వేములవాడ R&B రోడ్డుకు 2 కోట్ల రూపాయల నిధులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చీమన్పల్లి గ్రామాభివృద్ధికి ఇప్పటి వరకు 5 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, పేదవారి ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చబోతుందని అన్నారు. ఆగండి, కొబ్బరికాయలు ఆగండి. ఫోటో సార్ చూడండి సార్. సార్ ఒక్క నిమిషం సార్ 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 అందరూ చూడండి అన్న, చేతులు మధ్యలో పెట్టకండి. ఇప్పుడు దిక్కదన్నా వెళ్ళిరా మీరు? గుడి నుంచి లెఫ్ట్ వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ వెళ్ళారు. నానా కష్టాలు ఉండే కాబట్టి మరి చాలా రోజుల నుంచి దగ్గరుండి అధికారులతో మాట్లాడి 2 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. దానికి ఈ 4 గ్రామాల తరఫున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సార్ మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే అక్కడ అన్న వాళ్ళంతా దినం. ఎందుకంటే మనకు ఎన్నో రోజుల నుంచి ఆ రోడ్డు కావాలంటే అసలు నాకు తెలియక ముందు అయితే నేను తెలిసి కూడా ఆ రోడ్డు ఇంతవరకు ఎవ్వరు కూడా ఇంతవరకు అది చేయలేము. మనకు ఈ రోజు ఇలాంటి పెద్ద రోడ్డు 2 కోట్లు చేయాలంటే అది ఎంత మన అదృష్టమో అంత మంచి మనం అదృష్టం చేసుకుని ఉన్నాం. అది మనకు మన శాసనసభ్యులు ఇలాంటి పనులు చేసినందుకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. మరియు ఇంకొకటి, ఎవ్వరు చేయని మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యే గారు 86 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. మనకు ఎవరు ఇవ్వాలి ఇంతవరకు 4,50,00,000 రూపాయల దాకా మనకు ఈ 4 గ్రామాలకు ఇచ్చిండు. మరియు గ్రామ పంచాయతీ, నూతన గ్రామ పంచాయతీ ఎక్కడ లేదా అదే తూపేతండలో ఇప్పుడు ఆల్రెడీ 50% అయింది. దానికి మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రహమత్ నగర్ డివిజన్, ఓం నగర్, బ్రహ్మశంకర్ నగర్లలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, రౌడీజం, గుండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్ఎస్ బాటను పెంచి పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో వెంగళరావు నగర్ డివిజన్, మధురా నగర్, వెంగళరావు నగర్ కాలనీలో పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే భయంతోనే అదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారని వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలను తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఊర్లని రీహాబిలిటేట్ చేసి వారికి R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే ప్రాంతాల్లో వాళ్ళకి సైట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు డబ్బిచ్చి 450 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మీద ఖర్చు పెట్టి దగ్గర ఇంకో 400 కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టి దాదాపు 850-900 కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి GMRకి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 30-40% పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వంలో. అది మా క్రెడిబిలిటీ. అలాగే మూలపేట పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ రామాయపట్నం పోర్టులో అయితే ప్రాజెక్టు మేము కట్టింది ఒక దగ్గర నాకు తెలిసి బహుశా జూలై 20, 2022 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ మేము ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేసాం. నార్త్ బ్రేక్ వాటర్సు సౌత్ బ్రేక్ వాటర్సు ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేసాం. అప్పుడు మేము వెళ్తే కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా గతంలో శిలాఫలకం వేశారు సార్ ఇక్కడ అని చెప్పి. ఎక్కడుందో శిలాఫలకం చూస్తే ప్రాజెక్ట్ కట్టిన దానికి ఆయన శిలాఫలకం వేసిన దానికి సంబంధమే లేదు అసలు. ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఆ రోడ్డు మీద ఎక్కడో ఆ కందుకూరులో హైవే మీద ఎక్కడో శిలాఫలకం వేసి వెళ్ళిపోయాడు. అడిగితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడంట. అంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు, ఫైనాన్షియల్ క్లోజర్ చేయరు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి EPC కాంట్రాక్టర్ ఉండడు. ఏది చేయకపోయినా అన్నింటికంటే సులువైనటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఓ దిమ్మ కట్టి దాని మీద పలక పెట్టడం అనేటువంటి చాలా సులువైనటువంటి పని. దాంట్లో బాగా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇన్ని చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాజెక్ట్స్ అనేటువంటివి లెట్ ఇట్ బి ఏదన్నా ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ఈరోజు మేము మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం, 17 పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వంలోనే 7 పూర్తి చేసాం, మిగిలినటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పూర్తి చేయండి. ఎప్పుడో 2004తో నీకు హైదరాబాద్కి ఉన్నటువంటి తెగదెంపులు అయిపోయినాయి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు తమ ప్రతిపక్ష నాయకులు, 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిపోయింది. పోనీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెడితే అక్కడ కూడా మనం ఎక్కువ కాలం లేము, దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము. 2004 నుంచి 2024 వరకు అంటే 2025 కూడా అయిపోతుంది, అంటే 21 సంవత్సరాలు మీకు హైదరాబాద్కి. కూకట్పల్లి ప్రాంతంలో ఆర్టీఓ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 20 బస్సులను కూకట్పల్లి ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని కావేరీ ట్రావెల్ బస్సును సీజ్ చేశారు. మరో 2 బస్సులపై చలాన్లు విధించారు. రోడ్లపై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కాలనీ వాసులను సునీత కోరారు. ఈ సమావేశంలో మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్, మాజీ మినిస్టర్ మల్లారెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు, స్థానిక కార్పొరేటర్ దేదీపేరావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ అండదండలు ఎప్పుడు నాకు ఇలాగే ఉంటారని కోరుకుంటున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా గోపీనాథ్ గారు ఎలా అయితే అండగా ఉంటారు అదే అండగా నేను ఉంటానని మీకు మాట ఇస్తున్నాను. అందరికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వ్యాపారస్తులు కానీ, బిజినెస్ పీపుల్ కానీ, న్యూట్రల్ కానీ, ఎంప్లాయీస్ కానీ, నిరుద్యోగ యువకులు కానీ, ముస్లిం సోదర్స్ కానీ, సెటిలర్స్ కానీ కేసీఆర్ గారిని పోగొట్టుకొని మేము తప్పు చేశాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడంతా కూడా కుప్పగూలిపోయింది. మళ్ళా గోపీనాథ్ గారు బాగా పనులు చేశాడు. ఆయన కుటుంబానికి మళ్ళా అవకాశం ఇవ్వాలి. 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి మోసం చేశాడు తెలంగాణ ప్రజలు. హామీలు చేయకుండా పర్వాలే కానీ ఉన్న వాటిని కూడా సక్రమంగా చేస్తలేడు అనేది వాళ్ళ ప్రజల్లో ఉన్న అభిప్రాయం. మా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం బాగా ముమ్మరంగా అందుతున్నది. వాళ్ళు రౌడీ షీటర్లు, ఆ క్యాండిడేట్ కూడా రౌడీ షీటర్ అవ్వడు, రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అవ్వడు. ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకొని ఇలా కాలనీ పెద్దలందరూ కూడా మొత్తం కాలనీ పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కేసీఆర్ గారిని చెప్పిన అభ్యర్థిని సునీతమ్మను, గోపీనాథ్ గారి కుటుంబాన్ని గెలిపించాలనేది ప్రజలు డిసైడ్ చేయడం. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అంతా కూడా ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీకి అందరంత దూరంలో మా ప్రచారం సాగుతుంది. గత 15 రోజుల నుంచి ప్రతి గడపని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి గడపని 2 సార్లు చుట్టుముట్టేసాము. మరి రాబోయే 9 రోజులలో ఇంకొక 4 సార్లు ప్రతి గడపకి వెళ్తాము. 100 ఓటర్లకు ఒక మనిషిని పెట్టుకొని మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానివ్వండి, మరి మల్లారెడ్డి గారు కానీ, మరి అలాగే పువ్వాడ అజయ్ గారు కానివ్వండి, అలాగే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే వారు కానీ, తాత మధు గారు, మరి అదేవిధంగా ఆగయ్య గారు, స్థానిక కార్పొరేటర్ దేదీపేట సమన్వయం చేసుకొని అందరం కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో మంత్రి, మాజీ మంత్రి అనే తేడా లేకుండా డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంది. కాబట్టి ఈ ప్రచారం ఎంత ఘనంగా సాగుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది మమ్మల్ని అందుకోవాలంటే. కాబట్టి ఇదే విధంగా స్ఫూర్తితో రాబోయే రోజులు ప్రచారం చేసుకుంటూ 3 విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఒకటి, టీఆర్ఎస్ ఇచ్చిన అబద్ధపు హామీలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన హైదరాబాద్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, 3వది స్థానిక అభ్యర్థి యొక్క గత చరిత్ర. అంటే వాళ్ళకున్న నేపథ్యం కానివ్వండి, ఎందుకంటే అందరూ కూడా భయభ్రాంతులు చేసి ప్రాంతంలో మేము ముందుకు పోతామని చెప్పుకునే అలవాటు వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ 3 విషయాల మీద ప్రజలకు మేమంతా కూడా చైతన్యపరుస్తున్నాం. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంది. రేపు అభ్యర్థి గెలిస్తే ఎవరిని కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుని, ఎవరు కూడా ఇక్కడ మనుగడ సాగించలేం. కాబట్టి సౌమ్యరాలు గతంలో మీకు సేవలు అందించిన గోపీనాథ్ గారి సతీమణిని ఓటేసి గెలిపిస్తే ఇక్కడ సుపరిపాలన ఏర్పడుతుంది, రాబోయే రోజుల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 5 కిలోల బరువున్న బాలభీముడికి జన్మనిచ్చింది ఓ గర్భిణి. మణుగూరు పట్టణానికి చెందిన జోగునూరు రాణి అనే మహిళ పురిటి నొప్పులతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరింది. గర్భిణికి ఈ రోజు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏరియా ఆసుపత్రికి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం సురక్షితంగా కాన్పు చేయడంతో ఆ మహిళ 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన మగబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు 5 కిలోల బరువు ఉండడంతో వైద్య బృందం ఆశ్చర్యానికి లోనయ్యారు.
బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన ఆర్టీఓ అధికారులు. ఇన్సూరెన్స్, లైసెన్స్, ఫిట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు. ₹2 కోట్ల నిధులతో సిరికొండ వేములవాడ రోడ్డుకు శంకుస్థాపన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. బీఆర్ఎస్ బాటలోనే మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ పెంచి పోషిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారు. గూగుల్ డేటా సెంటర్లో అదాని భాగస్వామ్యం లేదని చంద్రబాబు చెప్పాలి. మాజీ మంత్రి అమర్నాథ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.